You are watching my YouTube ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ప్రస్తుతం నేను గుంటూరు పట్టణంలోని కొత్తూరు వారి తోట మర్కజ్ మసీద్ వద్ద ఉండి ఈ వీడియోను కవర్ చేస్తున్నాను. మనము మసీదు లోపల నుండి అఖామత్ ఉంటున్నాము. ముస్లిం సోదరులందరూ కూడా తమ షాపులను మూసివేసి మసీదు వైపు వడివడిగా వెళ్తున్నారు. అంటే అఖామత్ అంటేనే నమాజ్ ప్రారంభమైందని అర్థము. కాబట్టి ఇది నమాజ్ను సిద్ధం చేసేటువంటి ఒక ప్రక్రియ. ఇక్కడ మనము ఆజాన్కి అఖామత్కి తేడా తెలుసుకోవాలి. ఆజాన్ అంటే నమాజ్కి వేళయింది, సిద్ధపడండి అని అర్థం. అఖామత్ అంటే నమాజు స్టార్ట్ అయిందని అర్థం. కాబట్టి ముస్లిం సోదరులందరూ కూడా ప్రస్తుతం రంజాన్ నెలలో ఉపవాసాలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో నమాజును చేస్తున్నారు. ప్రస్తుతం మగ్రిబ్ నమాజ్ అంటే సూర్యాస్తం తర్వాత చేసేటువంటి నమాజ్ని నేను ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను ఇక్కడ గుంటూరు పట్టణంలో ముస్లిమ్స్ ఏ విధంగా రంజాన్ని సెలబ్రేట్ చేస్తూ భక్తి శ్రద్ధలతో పాటిస్తున్నారో అనే వీడియో నేను చేస్తున్నాను. All other perfumes, everything, Dubai perfumes, all available here. మనం మర్కజ్ మసీద్ పక్కన ఉన్నటువంటి ఒక అత్తర్ షాప్ దగ్గర వచ్చేసి ఇక్కడ మనకి ఈ అత్తర్ అనేది ఇక్కడ విదేశాల నుంచి తెప్పించినటువంటి, సపోజ్ దుబాయ్ నుంచి వచ్చినటువంటి అత్తరు, రకరకాల అత్తరు బాటిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ షాప్ ఓనర్తో మనం కలిసి ఇంటర్వ్యూ తీసుకుందాం. अस्सलाम वालेकुम भाई, आपका नाम क्या है? అబ్దుల్ అజీజ్ సార్ పేరు అబ్దుల్ అజీజ్. చెప్పండి సార్, ఇది ఎక్కడి నుంచి? 6 hours होता है डेलिशिया ऑनलाइन कंपनी का. ऑनलाइन कंपनी ये भी जो है डेलिशिया है और जो अंबर मुश्किल का है. यस सर. अंबर रूबी है, रूबी क्लब है, यस, జూమ్ అఫ్సాన్. సో ఇవన్నీ కూడా సార్ చెప్పిన ప్రకారం ఏంటంటే మన దుబాయ్ నుంచి, సౌదీ నుంచి, ఇరాన్ నుంచి, అంటే ఫారిన్ నుంచి వచ్చినటువంటి అత్తర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ గుంటూరులో మాయాబజార్లో ఉన్నటువంటి మర్కజ్ మసీద్ దగ్గర పక్కన ఉన్నటువంటి షాప్లో మనకి ముస్లిం సోదరులు ఎక్కువగా రంజాన్ నెలలో వాడేటువంటి మంచి అత్తరు దొరుకుతుంది. ఇవన్నీ మనం షాప్లో రకరకాల మనకి నమాజ్కి సంబంధించినటువంటి తజ్వీల్ అవ్వచ్చు, బుక్స్ అవ్వచ్చు, లేదా ఇక్కడ మిష్వాక్ అని ఇవన్నీ రకరకాల ఐటమ్స్, ఇక్కడ వచ్చేసి టోపీలు, ఇలా మనకి రంజాన్ సంబంధించినటువంటి షాపింగ్ మొత్తం ఇక్కడ మనకు దొరుకుతుంది. మాయాబజార్లో ఉన్నటువంటి మర్కజ్ మసీదు పక్కనే ఉన్నాను. చూసారా, ముస్లిమ్స్ ఇప్పుడే ఇఫ్తార్ చేసుకొని, అంటే ఇది రంజాన్ నెల కదా, ఈవినింగ్ మగ్రిబ్ నమాజ్ తర్వాత ఇఫ్తార్ ఉంటుంది. ఇఫ్తార్ చేసుకొని ఇప్పుడే ముస్లిం సోదరులందరూ కూడా బయటకు వస్తున్నారు. ఈ రంజాన్ పవిత్ర మాసంలో 30 రోజుల పాటు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఉదయం నుండి సాయంత్రం వరకు, ఉదయం 5:30 నుంచి 6:30 వరకు ఇఫ్తార్గా ప్రార్థనలు చేసుకున్న తర్వాత మగ్రిబ్ నమాజ్ తర్వాత ఇఫ్తార్ చేసుకొని బయటకు వస్తున్నారు. రమదాన్ ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన మాసం. ఇది ఇస్లామిక్ క్యాలెండర్లో 9వ నెల. ఈ మాసంలో ముస్లింలు ఉపవాసం, ఫాస్టింగ్ పాటిస్తూ ఆత్మశుద్ధి మరియు భక్తిని సంపాదించుకుంటూ ఉంటారు. ఈ నెలలోనే పవిత్ర ఖురాన్ అవతరించబడింది. ఈ నెలలో దివ్య ఖురాన్ మహాప్రవక్త ఆది గురువు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అవతరించడం జరిగింది. ఈ పవిత్రమైన మాసంలో ముస్లింలు కఠినమైన ఉపవాసం పాటిస్తూ, ముఖ్యంగా ఉపవాసము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కఠినమైన నియమాలతో కొనసాగుతూ ఉంటుంది. కనీసం ఉమ్ము కూడా మింగకుండా ఉంటారు. ఈ రంజాన్ మాసం ముస్లింలలో ముఖ్యంగా సహనము, కరుణ, సమానత్వము, క్రమశిక్షణ, అల్లాహకు దగ్గరవటం ఇలాంటి గుణాలను నేర్పుతుంది. ఈ మాసంలో ముస్లింలు విరివిగా దానాలు చేస్తూ అలాగే జకాత్ అంటే తమ సంపదల్లో 2.5% పేదలకు దానం చేస్తూ, అలాగే ఫిత్రా ఇస్తూ కూడా పుణ్యాన్ని సంపాదించుకుంటుంటారు. నేను ప్రస్తుతం ఏఎంఆర్ హలీం హౌస్ చేరుకున్నాను. ఏఎంఆర్ అంటే అజ్మీర్ మహారాజ్ హలీం హౌస్. ఇది ఏసీ కాలేజ్ దగ్గర ఉన్న
ఉల్ఫ్ హాల్లో కొత్తగా రంజాన్ పండగ సందర్భంగా ఏర్పాటు చేశారండి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే హలీము. వీరికి హలీం తయారు చేయడంలో ఎంతో గొప్ప పేరుంది. అందుకోసం మనం ఈ హలీం హౌస్ లోపలికి, ఏఎంఆర్ హలీం హౌస్ లోపలికి వెళ్ళి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. లోపల అడుగు పెడుతూ ఉంటే గుమగుమలాడే వంటకాల వాసనలు, అలాగే నోరూరించే వంటకాలు, మంచి వాతావరణము, పరిశుభ్రమైనటువంటి వాతావరణము, అలాగే స్పేసెస్గా అందంగా అలంకరించబడి మంచి హాస్పిటాలిటీని కలిగిస్తూ ఒక ఫీల్ కలుగుతుందండి. పండుగలో ముఖ్యంగా ముస్లిం సోదరులు ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ ఇఫ్తార్ తర్వాత ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటారు. అందులో ముఖ్యంగా హలీం అనేది చాలా ఇంపార్టెంట్. గుంటూరు అంటేనే హలీము, హలీం అంటే గుంటూరు. కాబట్టి మనం ఇప్పుడు గుంటూరులో ఏసీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి అజ్మీర్ మహారాజ్ హలీం పాయింట్ దగ్గర వచ్చాను. ఇక్కడ మనం ఈ హలీం పాయింట్లో ఏమే ఐటమ్స్ దొరుకుతాయి. కాబట్టి ఇక్కడ మనం రంజాన్ స్పెషల్ ఏమైనా ఉందా, ఆ హలీమా, లేకపోతే ఇలాంటి విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ అనేక మంచి, ఎక్కడైతే బాగా మంచి సీటింగ్ అనేది విశాలమైన, యాక్చువల్గా ఇది ఉల్ఫ్ హాల్, ఏసీ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి ఉల్ఫ్ హాల్లో వీళ్ళు రంజాన్ అనే ఉద్దేశంతో తీసుకున్నారు. మంచి స్పేసియస్గా ఉంది. టేబుల్స్ అన్నీ కూడా బాగా అరేంజ్ చేశారు. జనాలు వచ్చేసి, అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం రంజాన్ అనగానే ముస్లిమ్స్ మాత్రమే కాదు, హిందువులు కూడా, క్రిస్టియన్స్, కుల మతాల భేదాలు లేకుండా అందరూ కూడా ఈవినింగ్ టైము, ఇఫ్తార్ టైంలో హలీంని ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి చూసారా, ఇక్కడంతా కూడా కూర్చొని ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో వచ్చేసి చక్కగా ఈవినింగ్ వైబ్ని ఎంజాయ్ చేస్తూ మనం హలీంని ఆస్వాదిస్తున్నారు. ఇక్కడ హలీం మాత్రమే కాదండి, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ అని, ఫిష్ బిర్యానీ అని, రకరకాల ఐటమ్స్. అంటే ఇక్కడ రంజాన్ అనగానే గుంటూరులో హలీం అంటేనే గుంటూరు. అంటే యాక్చువల్గా హలీం అనేది హైదరాబాద్లో స్టార్ట్ అయింది. అదే హైదరాబాద్ హలీం అనేది ఇండియా వైడ్గా, ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. ఆ తర్వాత మనకు గుంటూరు కూడా మనం ఫేమస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకో విషయం చెప్పుకోవాలి, బిర్యానీ అంటే మాత్రం గుంటూరు అనే చాలా మంచి బిర్యానీ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే అజ్మీర్ మహారాజ్ అనే హోటల్ యాక్చువల్గా మనకి గుంటూరులో బస్ స్టాండ్ దగ్గర ఉంది. వాళ్ళే ఇక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. అయితే ఇక్కడ చూస్తే కనుక మంచి వాతావరణంలో, స్పేసియస్ వాతావరణంలో ఫ్యామిలీస్తో వచ్చి, పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి మనం లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు మొత్తం తెలుసుకుందాం. ఇదేనండి మనం చూస్తుంది హలీం. ఇదే మట్టి పొయ్యి మీద ఒక పెద్ద దబరాలో వండుతారండి. మొత్తం మీద ఇందులో పొట్టేలు మాంసము, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, అనేక రకాల సుగంధ ద్రవ్యాలతో కూడుకున్నటువంటి కలిపి మిక్సర్ చేసి ఉదయం 4 గంటల నుండి మంట మీద ఉడికించి ఈవినింగ్ ఫాస్టింగ్ తర్వాత వీటిని ప్రజలకు సర్వ్ చేస్తారు. ఈ విధంగా హలీం అనేది చాలా గొప్ప వంటకము. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంది వీళ్ళేనండి హలీం పాయింట్ ఓనర్స్. వీళ్ళకి చాలా అనుభవం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ కింగ్స్ హోటల్ ఎదురుగా అజ్మీర్ మహారాజ్ హోటల్ని నడుపుతూ వీళ్ళకి అనేక బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడైతే స్పెషల్గా ఉల్ఫ్ హాల్లో ఒక హలీం పాయింట్ అని తెరిచారు. వీరి మాటల్లో వీళ్ళు ఎంతో కష్టపడి హైదరాబాద్ నుంచి హలీం తయారు చేసే వాళ్ళని, స్పెషల్గా ఆ వంట వాళ్ళని తీసుకొచ్చి ఎంతో కష్టపడి ఉదయాన్నే వీళ్ళు 4 గంటల నుండి అంతా ప్రిపేర్ చేసుకొని, అంటే మంచి క్వాలిటీ హలీం ఇవ్వాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఎక్కడా రాజీ పడకుండా, అంటే శుభ్రమైనటువంటి మంచి పొట్టేలు మాంసము, స్వచ్ఛమైన నెయ్యి, అనేక రకాల డ్రై ఫ్రూట్స్, బాదము, అంజీరా, ఇలాగా దాంతోపాటు ఇక్కడ మనకు అనేక ఐస్ క్రీమ్ ఐటమ్స్, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, అలాగే మనకు ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, ఇలా నాన్ వెజ్ ఐటమ్స్, సేమియా అని, అలాగే అనేక రకాల ఐస్ క్రీమ్స్, ఇవన్నీ కూడా ప్రస్తుతం నేను నా ఫ్రెండ్ కలిసి హలీంని ఎంజాయ్ చేస్తున్నారు. వీరి హాస్పిటాల్ని మెచ్చుకోవాల్సిందే. వీరు వద్దంటున్నా కానీ బలవంతంగా మమ్మల్ని కూర్చోబెట్టి హలీం తినిపిస్తున్నారు. అలాగే చికెన్ ఐటమ్స్ కూడా ఇచ్చారు.
అంటే నిజంగా చెప్పాలంటే చాలా సూపర్గా ఉందండి హలీము. చాలా టేస్టీగా కూడా ఉంది. ఎందుకంటే ఇది మనకు ముఖ్యంగా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి కోల్పోయినటువంటి న్యూట్రియంట్స్ని భర్తీ చేసేటువంటి ఒక డెలిషియస్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ అండి. ఎందుకంటే ఇందులో మటన్ ఉంటుంది, అలాగే అంజీరా, బాదము, అలాగే నెయ్యి, ఇలా మైదా, ఇలా అనేక రకాల డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ కూడా మన శరీరాన్ని, బాడీని బిల్డప్ చేసి అంటే తిరిగి కోల్పోయిన శక్తిని ఇచ్చేటువంటి ఒక మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట. సో ఎవ్రీ వన్ షుడ్ ట్రై ఇట్. ఎందుకంటే అందుకోసం ఇక్కడ హిందూ మత అంటే కుల మతాలకు అతీతంగా హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ ఫ్యామిలీస్తో వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు కూడా వచ్చి ఒకసారి ట్రై చేయొచ్చు. ఇక్కడైతే హలీం మాత్రం సూపర్గా ఉందని చెప్పుకోవాలి. ఇప్పుడు మన జర్నీ ఏఎంఆర్ హలీం పాయింట్ నుంచి పొన్నూరు రోడ్డు వైపు గుండా సాగుతుంది. ఇక్కడ చూడండి నవరంగ్ కేఫ్, అలాగే నాజ్ బేకరీ, తర్వాత మనకి ఇక్కడ అల్ అజీం మసీదు. ఇది ముస్లిమ్స్కు చాలా మంచి ఫేమస్ మసీదు. ఇక్కడ అందరూ కూడా ఇప్పుడే తరాబీ నమాజ్ కంప్లీట్ చేసుకొని కొంచెం నైట్ అయింది కదా, 9-9:30 కావస్తుంది. అందరూ కూడా రోడ్ల మీద మంచిగా ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతున్నారు. కాబట్టి ఈ పొన్నూరు నేను ప్రస్తుతం పొన్నూరు రోడ్డు గుండా జర్నీ చేస్తున్నాను. ఇక్కడ పొన్నూరు రోడ్డు అనేది ఇప్పుడు ప్రస్తుతం మనకి రంజాన్ నెలలో రకరకాల ఫుడ్ స్టాల్స్తో, హోటల్స్తో, ఇక్కడ అనేక రకాల నాన్ వెజ్ ఐటమ్స్తో హలీం పాయింట్స్ డిఫరెంట్, తర్వాత అనేక రకాల ఐస్ క్రీమ్స్, ఫలుదా, ఇలా ఇదొక ఫుడ్ హబ్గా మారిపోయింది. ఇక్కడ ముస్లిం కాలేజ్ దగ్గరలో ఏఎం ఫుడ్ కార్నర్ అనేది ఒక హలీం పాయింట్ కూడా ఉంది. ఇది అజ్మీర్ మహారాజ్ సంబంధించిన బ్రాంచ్. అలాగా మనం ముస్లిం కాలేజ్ రోడ్లో తవాబుల్ హలీం అని, ఇక్కడ అనేక రకాల ఫుడ్ ఐటమ్స్తో, ముఖ్యంగా ఈ రకరకాల కొత్త హలీం పాయింట్స్ ఈ రోడ్లో వచ్చాయి బాగా. అంటే పొన్నూరు రోడ్ అనేది ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. హలీం పాయింట్స్, ఫలూదా పాయింట్స్, ఇవన్నిటిని కూడా ఇక్కడ మనకు ఇలాంటివన్నీ కూడా బాగా కనపడుతున్నాయి. రంజాన్ స్పెషల్ వైబ్స్ అంటే గుంటూరులో నైట్ లైఫ్ ఎలా ఉంది, ముస్లిం సోదరులు రంజాన్ని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారంటే, మనం ఆఫ్టర్ తరావీ నమాజ్ తర్వాత ముస్లిం సోదరులు కొంచెం చిల్ అవటానికి, అంటే రిలాక్స్ అవటానికి, ముఖ్యంగా హలీం పాయింట్స్ వద్ద కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఐస్ క్రీమ్ పాయింట్స్, అంటే ఫలుదా అంటాం కదా, ఇది ఒక స్పెషల్ ఐటము. ఈ ఫలుదా అనేది ఈ మధ్యనే ఒక 10 years నుంచి హైదరాబాద్ నుంచి ఫలుదా అనేది మన గుంటూరులో కూడా రావటం జరిగింది. అంటే ఇది డిఫరెంట్ బాదము, జీడిపప్పు, స్పైసెస్, ఐస్ క్రీము, ఇలా మిక్స్ కలిపినటువంటి ఒక ఫుడ్ ఐటము. ఇది సూపర్గా ఉంటుంది. కాబట్టి మన హలీంతో పాటు ఫలుదా అనేది గుంటూరులో ఒక స్పెషల్ ఐటెంగా దొరుకుతుంది. ఇప్పుడు మనం అక్కడ ఫలుదా షాప్లోకి వెళ్ళి అసలు ఫలుదా ఎలా తయారు చేస్తున్నారు, లేదా దాని సంగతి ఏంటి, అంటే దాని టేస్ట్ ఏంటి అనేది, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడే ఫలుదా ఒక పార్సల్ ఒకటి 2 ఆర్డర్స్ వచ్చినాయి. కాబట్టి ఇది ఫలుదా పార్సల్ అన్నమాట. ఇందులో చాలా న్యూట్రిషియస్ ఫుడ్. ఇందులో అన్నీ కూడా మనకు అంజీరా అని, బాదం అని, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి.
హాయ్, మనం ప్రస్తుతం కొన్నూరు రోడ్లో ఉన్నటువంటి న్యూ ప్యారడైజ్ ఫలుదా పాయింట్ దగ్గర ఉన్నానండి. చూశారుగా, అందరూ హాయిగా కూర్చొని ముస్లిం సోదరులు అందరూ కూడా కలిసి కూర్చొని ఆ రంజాన్ వైబ్స్ ని, ఈవినింగ్ వైబ్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. మన చేతిలో ఇక్కడ ప్రైస్ ట్యాగ్ ఉంది, ప్లస్ రకరకాల ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ముఖ్యంగా అమెరికన్ డ్రై ఫ్రూట్స్ అని, అరేబియన్ డ్రై ఫ్రూట్స్ అని, అలాగే కునాఫా అని, ఇలాగ ఫలుదా చూసారా, ఫలుదా. అలాగే ఫలుదా అనేది సహజంగా మనకి గుంటూరులో ప్రతి చోట దొరుకుతుంది, కానీ కునాఫా అనేది మాత్రం ఇక్కడ స్పెషల్ గా దొరుకుతుంది. డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పుతో కూడినటువంటి ఫలుదాని ఎంజాయ్ చేస్తున్నాను. సూపర్ గా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఫలూదాలో ముఖ్యంగా అంజీరా, బాదం అని, అలాగే క్యాజు నట్స్, ఐస్ క్రీము, ఇవన్నీ కలిసినట్టు. దీస్ ఆర్ ఆల్ గుడ్ న్యూట్రియంట్స్, రిచ్ విత్ న్యూట్రిషస్ ఫుడ్. సో ఇట్స్ వెరీ డెలిషియస్ and tasteful. So everyone should come and taste this food. This is a special for Ramzan. ఇప్పటి వరకు మనం హలీం చూసాము, ఫలుదాని చూసాము. ఇప్పుడు మనం సరికొత్త ఐటమ్ కునాఫాని చూడబోతున్నాము. అసలు కునాఫా అంటే ఏంటో నాకు తెలియదు. అసలు కునాఫా అంటే ఇట్స్ ఏ వండర్ఫుల్ ఐటమ్ ఫ్రమ్ హైదరాబాద్. అంటే హైదరాబాద్ లో ఇది చాలా ఫేమస్, కానీ గుంటూరులో మాత్రం ఇప్పుడిప్పుడే మనం దాన్ని గుంటూరులో కూడా అందరికి పరిచయం చేస్తున్నారు. ఇక్కడ మనకు చూసారా, అక్కడ జూమ్ చేయండి, కునాఫా అది స్లో అప్పించరాదు. ఎలా చేస్తారు అసలు, ఏంటి దీని కునాఫా గురించి చెప్పండి మాకు. హైదరాబాద్ డెజర్ట్ ఇది. హైదరాబాద్ డెజర్ట్, ఓకే. దీంట్లో మొత్తం స్వీట్ ఐటమ్ వచ్చేసి లోపల క్రీమ్ గానీ చీజ్ గానీ అనే ఫ్లేవర్స్ రెండు ఉంటాయి సార్. ఓకే ఓకే. దాన్ని మనం అదే మన కస్టమర్ని బట్టి మనం తయారు చేసేస్తాం. ఓకే ఓకే ఓకే. అది ఇప్పుడు మన బ్రదర్ కునాఫా తయారు చేశాడు. ఇది వచ్చేసి ఏం కునాఫా అండి? ఇది చీజ్. అంటే కునాఫాలో రెండు రకాలు ఉన్నాయి, ఇది చీజ్, ఇంకోటి క్రీము. అయితే ఈ కునాఫా అనేది మనం కొత్తగా వింటున్నాం ఇక్కడ గుంటూరులో. అందరికీ తెలుసు, హలీం తెలుసు, ఫలుదా తెలుసు, కానీ కునాఫా ఏంటబ్బా అనుకోవచ్చు. కునాఫా కూడా, ఇది కూడా ఒక సూపర్ డెలిషియస్ అండ్ ఆల్సో న్యూట్రిషియస్ ఫుడ్. ఇందులో వెన్న ఉంటుంది, తర్వాత గోధుమ పిండి ఉంటుంది, షుగర్ ఉంటుంది, అలాగే డ్రై ఫ్రూట్స్ సంబంధించిన పేస్ట్ ఉంటుంది. రకరకాల అన్ని కూడా ఒక లేయర్ బై లేయర్గా ఫామ్ చేసి మనకి ఇక్కడ కునాఫాని ఏర్పాటు చేశారు. చూసారా, ఇది మాత్రం వండర్ఫుల్ గా ఉంది. పైన లాంటిది హనీ, అంటే తేనె కలిపి విడుస్తున్నారు కాబట్టి అందుకోసం ఇది కాస్ట్ ఎంత దీనికి? 350 రూపీస్. 350 రూపీస్ కాస్ట్ అని చూడకూడదు, మనం అందులో కలిపినటువంటి ఐటమ్స్, వాటి యొక్క వాల్యూని చూడాలి. కాబట్టి ఆ ఫుడ్ యొక్క ఎనర్జీని చూడాలి. అంటే మనం శరీరంలో కోల్పోయిన ఎనర్జీని ఫిల్ చేయడానికి ఈ కునాఫా అనేది ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. సో ఎవ్రీవన్ ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్ విచ్ ఇస్ గివెన్ ఇన్ దిస్ ఫలుదా పాయింట్. ఓకే, థ్యాంక్ యూ. ఫలుదా పాయింట్ దగ్గర మనకి ఇక్కడంతా గాయస్ అందరూ కూడా చక్కగా ఫలుదాని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ లాంగ్వేజ్లోనే, అంటే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందనేది కనుక్కుందాం. హాయ్ అండి, బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. అంటే ఎలా ఉంది ఇక్కడ ఫలుదా, ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది, దాని ఫ్లేవర్ ఎలా ఉంది, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫలుదా చాలా బాగుంది. చాలా బాగుంటుంది. ఇప్పటికి 3 సార్లు వచ్చావు. ఓకే, ఇది 4th టైం రావటం. ఇంకా ఫలుదాతో పాటు ఇంకేమైనా ఐటమ్స్ దొరుకుతున్నాయా ఇక్కడ? కునాఫా ఉంది. సో ఇట్స్ ఏ స్పెషల్. అంటే ఫలుదా అనేది, హలీం అనేది ఎక్కడైనా దొరుకుతుంది, కానీ కునాఫా అనేది దిస్ ఈజ్ a special item, especially belongs to this Faluda point. Everyone should come and just taste the kunafa. It is a very delicious and spices
Generally, it came from all along with Hyderabad. It's a new entry. It's a part of Ramjan's special vibe. అంటే